వెల్కమ్ టు VD91 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎల్బీ నగర్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ముందు పేరెంట్స్ ఆందోళనకు దిగారు. 3 నెలలుగా క్రికెట్ కోచ్ రావడం లేదంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వెంటనే కొత్త క్రికెట్ కోచ్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒకవైపు క్రీడాకారులు ఒలింపిక్ ఆడాలంటూ చెప్తుంటే ఇక్కడ మాత్రం క్రికెట్ కోచ్ లేకుండా 3 నెలలు కాలయాపన చేస్తున్నారని, తమ భవిష్యత్తు పాడు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ కిట్లు ఉన్నా తమకు ఇవ్వడం లేదని జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. తమకు వెంటనే క్రికెట్ కోచ్ నియమించాలని డిమాండ్ చేశారు. క్రికెట్ కోచ్ కావాలని అడుగుతున్నా పట్టించుకొని డివైఎస్లో సరళతమండి వైఖరి పరిష్కరించాలి మినిస్టర్ వాకర్ గారి సమస్యను వెంటనే పరిష్కరించాలి. షాప్ చైర్మన్ శివశరణ్ గారి సమస్యను వెంటనే విద్యార్థులుగా తల్లిదండ్రులుగా మొరబెట్టుకుంటున్నా పట్టించుకొని డివైఎస్లో సరళతమండి వైఖరి. జై తెలంగాణ. గత 3 నెలలుగా క్రికెట్ కోచ్ కావాలని చెప్పుకున్నా పట్టించుకొని సరళతమని వైఖరి. పెత్తనం పైన మా పైన పెత్తనం. మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం డివైఎస్ కోసం, అయినా కానీ పక్కన నిలబడుతూ తప్ప మా పరిష్కారం జరగట్లేదు. కావాలి కావాలి న్యాయం, కావాలి 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 న్యాయం, కావాలి 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 న్యాయం. ఏర్పాటు చేయాలి క్రికెట్ కోచ్ వెంటనే కొనసాగించాలి. కావాలి 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 కావాలి. నేనేం అడుగుతాను, నేను ఇవన్నీ అడుగుతాను. వచ్చిన అపాయింట్ ఈ రోజు మీ టైమింగ్ మీ పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళవచ్చు? ఆవేశం మీకే ఉంటుంది అనుకున్నారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఉదయం పూటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ వాకర్ శ్రీహరి గారికి, అదేవిధంగా షాప్ చైర్మన్ గా పనిచేసిన శివశరణ్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తా ఉన్నాం. విద్యార్థుల తరపున, విద్యార్థుల పేరెంట్స్ తరపున, క్రికెట్ సంబంధించిన కోచ్ సరూర్ నగర్ స్టేడియం తరపున మరి అలా 3 నెలలుగా సమ్మర్ కోచింగ్ అయిపోయినప్పటి నుంచి క్రికెట్ కోచ్ కావాలని ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ నేర్చుకునే విద్యార్థులు వారి యొక్క పేరెంట్స్ అడుగుతా ఉంటే కూడా డివైఎస్ఓగా పనిచేస్తున్న సొరలత ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారు కనీసం నిమ్మకు నీరెత్తన ఎవరిస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒలింపిక్స్ నిర్వహించాలి హైదరాబాద్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మంత్రి గారు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇదే సరూర్ నగర్ స్టేడియంలో డివైఎస్ఓ సొరలత తీరు మాత్రం ఇవాళ మరి అమ్మ పెట్టదు, అరక తెలియనట్టు ఉన్నది. ఇవాళ అబ్జెక్ట్ చేస్తా ఉన్నాం. మరి అలా మరి 3 నెలలుగా మరి పాత కోచ్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ గారిని కంటిన్యూషన్ చేయండి, లేకపోతే కొత్త కోచ్ పెట్టండి అంటే పెట్టని చెప్పేసి అలా నియంతలాగా వ్యవహరిస్తా ఉంది. పెట్టడంతో పాటుగా మీరు 2,000 ఫీజు కడుతున్నారు గవర్నమెంట్ కు, వేరే 2,000 3,000 ప్రైవేట్ లో చేసుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారేమో గవర్నమెంట్ లో చేరండి,
ఒలింపిక్స్ సిద్ధంగా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి డివైఎస్ఓ గారు మాత్రం ఇలా నిరంకుశంగా మీరు పెట్టని బయట చదువుకొని చెప్పేసి బయట నేర్చుకొని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా మీరు అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. మరి ఈ విద్యార్థులందరూ కూడా క్రికెట్ కోచ్ చేసుకునే పేద విద్యార్థులు, పేరెంట్స్ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. మా భవిష్యత్తు మా పిల్లలు ఒక సూర్యవంశీ లెక్క తయారు కావాలని, ఒక ఇషాంత్ కిషన్ లెక్క తయారు కావాలని, ఒక విరాట్ కోహ్లీ లెక్క తయారు కావాలని, హైదరాబాద్ స్పీడ్ గా ఇలా స్పీడ్ బౌలర్ గా మరి ప్రజలు అనుకునే ఒక సిరాజ్ లెక్క తయారు కావాలని, వాళ్ళ భవిష్యత్తును నిర్మించుకోవాలని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంకి వస్తే ఇవాళ ఈ యొక్క డివైఎస్ఓ గారు ఇందులో క్రికెటే లేదు, క్రికెట్ గ్రౌండ్ లేదని చెప్పేసి మొండి వైఖరి చేస్తా ఉన్నారు. కాబట్టి దీనిపైన మరి ఇప్పుడే మంత్రి గారి వాకర్ శ్రీహరి గారి దృష్టికి ఇప్పుడు ధర్నా కూర్చున్న తర్వాత వారితో ఫోన్ లో మాట్లాడినాం. నిన్న శివసేన రెడ్డి గారు షాప్ గారితో మాట్లాడినాం. వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ డివైఎస్ఓ గారు మాత్రం ఇక్కడ రావట్లేరు. మేము కోచ్ కావాలని మేమంటే డివైఎస్ఓ సర్వత గారు మాత్రం పోలీస్ జీప్ తీసుకొస్తా ఉన్నారు. అంటే మీ మీద కేసులు పెడతాం, మీ మీద జైలు పంపుతాం, మీ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరింపులు పాల్పడతా ఉన్నారు. దీనికి సాక్ష్యం ఇక్కడ పోలీస్ జీబు. ఇవాళ పోలీసులు ఉద్యమాలు మాకు కొత్త కాదు, కానీ మాకు కావాల్సింది కోచ్ కావాలి, మా పిల్లలకు భవిష్యత్తు కావాలి, మా పిల్లలు ఒక విరాట్ కోహ్లీ లెక్క, ఒక ఇషాంత్ కిషన్ లెక్క, ఒక వైభవ్ సూర్యవంశి లెక్క తయారు కావాలని, ఒక సిరాజ్ లెక్క తయారు కావాలని కోరుకుంటున్నాం తప్ప పోలీస్ జీబులో అరెస్టులో కేసులో కావాలని కోరుకున్నట్లే. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మాకు వెంటనే పాత కోచ్గా ఉన్న శ్రీనివాసును కొనసాగిస్తారా, లేకపోతే కొత్త కోచ్ని ఏర్పాటు చేస్తారా? లేకపోతే మాకు ఇలా 3 నెలలుగా కిట్ ఇవ్వట్లేరు, అందులో మ్యాట్ ఇవ్వట్లేరు. మరి గవర్నమెంట్ ఇచ్చిన అనేక నిధులు వస్తా ఉన్నవి, కానీ ఇక్కడ కనీసం నీళ్ళ సౌకర్యం కూడా పిల్లలకి ఇస్తలేరు. కనీసం అప్పుడప్పుడు స్నాక్స్ ఇచ్చేది, ఆ స్నాక్స్ కూడా ఇస్తలేరు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాలి, వెంటనే క్రికెట్ కు కొత్త కోచ్ ఏర్పాటు చేయాలి. కొత్త కోచ్ వచ్చే వరకు మరి అలా ఈ పాత కోచ్ శ్రీనివాస్ గారిని కంటిన్యూ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం పిల్లల తరఫున. ఒకవేళ డివైఎస్ఓ గారు ఇట్టే కొనసాగిస్తే డెఫినెట్ గా మా ఉద్యమాన్ని తీవ్రతరం చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. పేరెంట్ గా డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్. పిలుస్తారు. గుడ్ మార్నింగ్ మీడియా సభ్యులకి. నా పేరు డేగవర్ధన్, సూర్య అని పిలుస్తారు. నేను ఇక్కడ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో గత 7 సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకుంటున్నా. ఇప్పుడు ప్రస్తుతం 3 నెలలుగా మాకు కోచ్ లేరు. ఎప్పుడైతే రాజశేఖర్ సార్ సమ్మర్ క్యాంప్ తర్వాత ప్రమోషన్ వచ్చి మహబూబ్ నగర్కి వెళ్ళినారు, అప్పటి నుంచి ఇక్కడ కోచ్ లేకపోవడం మాకు చాలా బాధాకరం. అలానే మాకు చాలా లాస్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు మాకు సెలెక్షన్స్ ఉన్నాయి, ఎప్పుడు మాకు ఏ కౌన్సిల్ సెలెక్షన్స్ ఉన్నాయని ఎవరు మాకు ఇన్ఫార్మ్ చేయరు. అలానే ఇక్కడ ఉన్న డివైఎస్ఓ ఎవరైతే ఇన్ఛార్జ్ స్టేడియం కి, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇక్కడ ఇచ్చేది 200 ఎవరికి సరిపోతుంది, మాకు సైడ్ కమిషన్ కావాలి అని అంటున్నారు. అలానే ప్రైవేట్ లోకి వెళ్ళిపోండి, ఇక్కడ మేమేం కోచింగ్ ఇవ్వమంటున్నారు. ఎప్పుడైతే మన గవర్నమెంట్ ఇక్కడ ఒలింపిక్స్ చేయాలి, నేషనల్ ప్లేయర్స్ చేయాలనుకుంటుందో, ఇక్కడ వ్యవహారం మాత్రం ఎలా ఉంది. ఇప్పుడు ఇంతమంది క్రికెట్ స్టూడెంట్స్ వాళ్ళ కెరియర్స్ ని రిస్క్ లో పెట్టుకొని ఇక్కడే కంటిన్యూ చేయాలా, లేదంటే వేరే దగ్గరికి వెళ్ళిపోవాలా? అలానే ఇక్కడ మాకు చాలా ఫండ్స్ వస్తాయి ప్రతి ఇయర్ స్పోర్ట్స్ కోసం. ఇక్కడ దగ్గర 280 నుంచి 300 వరకు కిట్స్ ఉన్నాయి. అవి గత 3-4 ఏళ్ల నుంచి అలానే పడున్నాయి. మాకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అలానే ఎప్పుడైతే పేరెంట్స్ అందరూ కలిసికట్టుగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారో, డివైఎస్ఓ మేడం అక్కడికి వెళ్ళి ఇక్కడ క్రికెటే లేదు, పిల్లలు నార్మల్ గానే వస్తున్నారు, కావాలని చేస్తున్నారు, మీకేం కావాలో అది చేసుకోండి అని బెదిరిస్తున్నారు. అలానే ఈ రోజు కూడా మేము పొద్దున్నే ప్రొటెస్ట్ చేస్తుంటే పోలీస్ జీపులు రావడం, ఇదంతా మాకు చాలా బాధాకరం. ఇప్పుడు అంతే. నా పేరు స్వర్ణలత, డిస్ట్రిక్ట్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ గా నేను 6 మంత్స్ బ్యాక్ జాయిన్ అయినాను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో. ఇక్కడ క్రికెట్ కోచ్ ట్రాన్స్ఫర్ అయి 3 మంత్స్ అవుతుంది. నేను ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇచ్చినాను, ఎండికి కూడా ఇచ్చినాను. ఇప్పటి వరకు ఏం అపాయింట్ చేయలేదు. వీళ్ళు అర్థం చేసుకోకుండా కావాలని ఇంటెన్షన్ తోటి ఆ రాజశేఖర్ రెడ్డి అని ఇంతకు ముందు క్రికెట్ కోచ్ ఉంటుండే, ఆయన మొత్తం డబ్బులు కలెక్ట్ చేసేసి ఆయనకు ఒక అసిస్టెంట్ పెట్టుకుని శ్రీనివాస్ అని వీళ్ళిద్దరు డబ్బులు కలెక్ట్ చేస్తుంటే నేను అది ఆపి అందరిని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటే వీళ్ళు కావాలని అతని ప్రోద్బలంతో ధర్నా చేస్తున్నారు సార్. ఇక్కడ ఏం జరగలేదు. పిల్లలకు గ్రౌండ్ ఇచ్చిన ఆడుకుంటున్నారు, సీనియర్ ప్లేయర్ ఆడిపిస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు కావాలని ధర్నా చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ అంతా నన్ను బ్యాడ్ గా చేయడానికి. ఇక్కడ ప్లే ఫీల్డ్స్ కూడా ఎవరికి కోచ్ లేడని చెప్పేసి ఏమి ఇబ్బందికరంగా ఏం లేదు. వీళ్ళు పొలిటికల్ లా ఇష్యూ చేద్దాం అనుకొని కూర్చొని ధర్నా చేస్తున్నారు అంతే. ఇచ్చినాను, మేడం కి చెప్పినాను, కలెక్టర్ సార్ కూడా చెప్పినాను, కోచ్ లేరని 3 మంత్స్ నుంచి.
నేను ఇది హైయర్ అఫీషియల్స్ చేతిలో ఉంటది కదా సార్. నా చేతిలో ఉన్నంత నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. పిల్లలకు మాత్రం ఏమి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ ఇచ్చి ఒక సీనియర్ ప్లేయర్‌ని పెట్టి ప్రాక్టీస్ చేపిస్తున్నాను. కానీ వాళ్ళకి అది సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదో ఇంటెన్షన్ తోటి దీని వెనక రాజశేఖర్ రెడ్డి ఉండి ఇదంతా చేపిస్తున్నాడు సార్. ఈ రాజశేఖర్ రెడ్డికి ఒక అసిస్టెంట్ కోచ్ ఉంటుండే శ్రీనివాస్ అని. అతను కూడా పిల్లల పేరెంట్స్ దగ్గర నుంచి ఇష్టం ఉన్నట్టు డబ్బులు కలెక్ట్ చేసేది. అది నా దృష్టిలోకి వచ్చి అతన్ని రానివ్వడం లేదు, కానీ వేరే ఇంటెన్షన్ ఏం లేదు. అతను 200 ఫీజు ఆన్లైన్ లో చేసేది వదిలేసి పేరెంట్స్ దగ్గర నుంచి వేలకు కలెక్ట్ చేస్తున్నాడు. అది నా దృష్టిలోకి వచ్చి అతన్ని నేను గ్రౌండ్ లకు రానియకుంటే వాళ్ళు ఆ కోచ్ తీసుకొని వచ్చి మాకు కోచింగ్ ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేసి నన్ను ఫోర్స్ చేస్తున్నారు సార్. ఇది ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇట్లాంటి జరగొద్దు అని అంటే ఆడ గేట్ దగ్గర అందరిని ఆపి కోచింగ్ కి అంతా డిస్టర్బెన్స్ చేసేసి ధర్నా చేస్తున్నారు సార్. వీళ్ళు కూడా కాదు అతను శ్రీనివాస్ అన్నట్టు ఆయన. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తన బాధ్యతలను విస్మరిస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సనత్ నగర్లోని రాజరాజేశ్వరి నగర్లో తన సొంత నిధులు 2.50 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. శ్రీకాంత్ అన్న కొద్ది సైడ్ స్టార్టింగ్ నుంచి రొటేట్ చేస్తాం. డైరెక్ట్ రొటేట్ చేయాలా? మన సర్కిల్ పెట్టాలి. ఎట్లా జూమ్ ఎట్లా చేయాలి, ఎట్లా వాడాలి చూసుకుంటే ఈజీ. అంటే బస్సులో 4-5 చూసుకుంటే బెటర్, లేకుండా వీడియో కూడా తీసి పెట్టాలి. ఆ వీడియో ఏమైనా ఉంటే షేర్ చేస్తే ఎవరికైనా అవసరం పడినప్పుడు ఆ వీడియో చూసి ఈజీగా ఉంటుంది. జరిగినప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఓ భయంకరమైనటువంటి కరోనా వైరస్ వచ్చింది కదా ఈ ప్రపంచంలో, అది ఒక రాష్ట్రం కాదు, దేశం కాదు, యావత్ ప్రపంచంలోనే వచ్చింది కదా. ఇటువంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఏంటి, మన ప్రజల పరిస్థితి ఏంటి? మన ఆలోచన దీర్ఘకాలికంగా ఉండాలి, ముందు చూపుతో ఉండాలి. మన ప్రజల్ని మనం రక్షించుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ రోజు ఆ డిస్కషన్ జరిగిన తర్వాత వెంటనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి 4 ప్రాంతాలలో 4 రోడ్లకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అంటే 2000 పడకలు ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి అన్నీ సమకూర్చడం, మీకు వెంటిలేటర్స్ కావచ్చు, ఐసీయూలు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఉండకపోయినా మనకు అనవసరం, కానీ మన దగ్గర ఉండాలనేటువంటి సంకల్పంతో మరి ఆలోచన చేసి ఎల్బీ నగర్ వైపు ఒకటి, అల్వాల్ వైపు ఒకటి. అదే మీటింగ్లో నేనేం చెప్పినంటే ఇక్కడ బిహెచ్ఎల్ వైపులో ఒకటి గడదామనేటువంటి ఆలోచన వస్తే నేను చెప్పిన ఇక్కడ చెస్ట్ హాస్పిటల్ ఉంది, ఈ చెస్ట్ హాస్పిటల్లో చాలా స్థలం ఉంటుంది,
అక్కడ కడితే బాగుంటుందని చెప్పినప్పుడు ఏది ఆ ఎర్రగడ్డ దగ్గర అని అడిగాను. అవును ఎర్రగడ్డ, అక్కడ మనం చిన్నప్పటి నుంచి మీకు అందరూ తెలుసు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అని, అక్కడ చాలా స్థలం ఉంది సార్ అక్కడ చెప్పారు. ఆయన రేపు పొద్దున్నే నువ్వు డాక్టర్స్ కానీ R&B అధికారులను తీసుకొని విజిట్ చేయమంటే ఆ రోజు చూస్తే ఒక 86 ఎకరాల స్థలం ఉంది దాంట్లో. అయితే ఈ టీమ్స్ హాస్పిటల్ కట్టడానికి 22 ఎకరాలు. ఇది అద్భుతమైనటువంటి హాస్పిటల్. ఈ భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్కు ఆ స్థాయిలో ఉన్నటువంటి హాస్పిటల్. అయితే దానికి డబ్బులు సమకూర్చడమే కాకుండా దీన్ని చాలా స్పీడ్గా కూడా జరగాలి వర్క్ అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు వరకు ఎంత పని జరిగిందో మీరందరూ కూడా చూశారు. మీరందరూ మీ కళ్ళలో చూశారు ఎంత ఫాస్ట్గా 80% వర్క్ అయిపోయింది. అది మీ కళ్ళలో చూశారు. ఎందుకంటే మొన్న రాకపోకల దారి కాబట్టి. ఇక మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి సరే ప్రభుత్వాలు మారినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వంలో ఎవరుంటో వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తే తప్పదు. కానీ ఆయన ఇనాగ్రేషన్ చేసి అక్కడ డాక్టర్స్ ఉన్నారు, హాస్పిటల్లో డాక్టర్స్ ఉన్నారు. ఈయన మీటింగ్ మాట్లాడేటప్పుడు ఆ డాక్టర్ల ఫోటో మాట్లాడతాడు. ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేయడం, బాధ్యతగా మాట్లాడడం ఓకే. కేసీఆర్ పేరు చెప్పే ఇష్టం లేకపోతే చెప్పాలి, కానీ ఎగతాళిగా మాట్లాడడం. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి కేటీఆర్ని అక్కడ తిప్పి ఏదో రేవంత్ రెడ్డి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తుండ్రు, ఏదో అది మేము కట్టినామని చెప్పుకోవడానికి ఖాళీ కొబ్బరికాయన కొట్టిండంటే కేసీఆర్ గారు. ఖాళీ కొబ్బరికాయ కొట్టిండంటే వీళ్ళు వచ్చి కట్టినారు. ఆయన మాట్లాడినాడు. సరే, ఆయన సంస్కారం. దాంతోపాటు ఏంటంటే అక్కడ కూడా భూతు పురాణం మాట్లాడినాడు. మొన్న జ్యోతిరావు పుల్లే స్టాచ్యూ ఇనాగ్రేషన్ అయితే అక్కడ మన బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల పిల్లలందరూ కూర్చోవడం, ఆడ కూడా భూతు పురాణం మాట్లాడుతారు. అయితే కేసీఆర్ గారికి ఆలోచన ఎందుకు వచ్చింది? రెండోది 10 సంవత్సరాలల్లో దాని ఇనాగ్రేషన్ ఎందుకు చేయలేదండి? ఇక మూర్ఖులకు మూర్ఖపు ఆలోచన వస్తాయి. కరోనా వచ్చింది 2021. 2022లో ఆ కరోనా వచ్చిన సందర్భంలో ఆలోచన చేసినటువంటి అంటే ఫౌండేషన్ వేసి రిబన్ కట్ చేస్తారు. ఎవడో పని అయినాక చేస్తారా? ఇక మరి ఆ విధంగా మాట్లాడటం అది జరిగేది. ఇక మన సనత్ నగర్ దగ్గరకు వచ్చినప్పుడు మనందరికీ నీటి ప్రాబ్లం ఉండొద్దని సనత్ నగర్ ఆల్విన్ దగ్గర మనం రిజర్వాయర్ కట్టుకున్నాం. వెల్ఫేర్ సెంటర్లో ఇండోర్ స్టేడియం కట్టుకున్నాం. అయితే మొన్న మీరు చూస్తే ఎండాకాలంలో ఆడ ట్యాంకర్లతో నీళ్ళు అమ్ముకోనికే నీళ్లు ఉన్నాయంట, మన ఇళ్లలోకి నీళ్ళు వేయడానికి నీళ్లు లేవు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూశారు. రెండోది కరెంటు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు కరెంటు ఉంటుంది, ఇప్పుడు ఎట్లా పోతుంది? ఇప్పుడు ఏది మాట్లాడినా కానీ డబ్బులు లేవు. ఒక రోడ్ వేద్దామంటే డబ్బులు లేవు, ఒక లైట్ వేద్దామంటే డబ్బులు లేవు. మరి ఆ రోజుల్లో 10 ఏళ్ళల్లో మనం ఎన్ని కార్యక్రమాలు చేసాం? చిన్న పెద్ద ఏమైనా ఉన్నాయా? కోట్ల రూపాయల వర్క్ చేసినాం మన సనత్ నగర్లో. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కూడా మన కన్నారా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మీరందరూ సంతోషంగా ఉండాలి. బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి. మీరు ఏది కావాలన్నా కానీ తప్పకుండా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని కార్యక్రమాలు చేయడానికి మరి మొదటి నుంచి 2014 నుంచి మీరు చూస్తుంది ఏమి కార్యక్రమాలు జరిగినాయి, ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నీ మీ కళ్ళారా చూస్తాయి. కాబట్టి ఆ రోజుల్లో ఒక గల్లీల దీనికి దగ్గర మీరు తీసుకుంటే ఒక 8-9 గల్లీలు ఉంటాయి. ఒక్క సింగిల్ రోడ్ ఏరికనే 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కానీ మనం అట్లా చేయలే. బస్తీ అంతా రోడ్లు వేపిస్తాం. బస్తీ అంతా మీరు చూసారు. స్వామి టాకీస్ నుంచి అయ్యంగారు బేకరీ వరకు పోతే ఆ వర్షాలు వచ్చి డ్రైనేజీ ఎంత బురద ఉంటుందో మీరు అందరూ చూసారు. దీంతో పాటు
మల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ముంగట ఉన్నటువంటి రోడ్లను కూడా మీరు చూసారు. ఇట్లా చాలా అద్భుతాలు మనం కార్యక్రమాలు చేసినాం. ఫతేనగర్ బ్రిడ్జ్కు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినారు. ఆ ఫతేనగర్ బ్రిడ్జు సరిపోతలేదు. ఆ రోజుల్లో జనాభా తక్కువ ఉండే కాబట్టి సరిపోయింది. దాన్ని 4 లైన్లు చేయాలన్న ఉద్దేశంతో 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేసి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అండర్ పాస్ అంటే అక్కడ బాలనగర్ చింతల్ వరకు అండర్ పాస్ దాన్ని శాంక్షన్ చేయించి రైల్వే వాళ్ళకి డబ్బులు కూడా కట్టినాం. ఆ రోడ్డు కూడా ఆపేసి అది శాంక్షన్ చేసింది, ఫౌండేషన్ చేసింది. మీరందరూ కూడా అక్కడ ఆ రోజు ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినారు. ఇప్పుడు ఆ పనులు ఆపేసి ఇట్లా మన ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు దేవాలయాల విషయంలో ఎంత అభివృద్ధి చేసినాం మీరు అందరూ చూసారు. అందుకే బస్తీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంతో ఉండాలి. తప్పకుండా మనకు సీసీ కెమెరాలు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ ఏది జరిగినా కానీ మీకు వెంటనే తెలిసిపోతుంది. కాబట్టి నేను మొన్ననే సిఐ గారు కూడా చెప్పిన, మీరు కూడా వెంటనే ఎవరైనా మన బస్తీ వాళ్ళు కాని వాళ్ళు అనుమానాస్పద పరిస్థితుల్లో ఇక్కడ తిరిగే వాళ్ళవి కూడా ఆ వీడియోస్ కూడా ఉంటాయి. వీడియోలో ఆధారం చేసుకొని మరి పోలీస్ స్టేషన్లో మనం ఇస్తే తప్పకుండా మరి యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా చెప్పి పెట్టినాం. అయితే మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా సరే ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజలు అనేవాళ్ళు శాశ్వతం. తప్పకుండా మన అవసరాలని మనకు కావలసినటువంటి కనీసమైనటువంటి వసతులని మరి ఎప్పటికప్పుడు మనం కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కాబట్టి అవన్నీ విస్మరించి రోజు పొద్దున్న లేస్తే బూతు మాటలు వినవలసి వస్తుంది. మనం టీవీ పెడితే బూతు మాటలు వినవలసి వస్తుంది. పొంద పెడతా, పండ పెట్టి దొక్కుతా, గుడ్లు తీసి గోళీలాడుతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, ఇటువంటి భాషలు మన పిల్లలు కూడా అడుగుతున్నారు. ఏంది ఇది అసలు, ఈ భాష ఏంటంటే ఇటువంటి ఇప్పుడు పని చేయకపోతే కానీ ఇటువంటి భాషలు మనం ఎప్పుడో చిన్నప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి. కాబట్టి ఇవన్నీ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇంకా కొన్ని కార్యక్రమాలు ఆ రోజు తిరిగినప్పుడు నాకు చూపించారు, దాని ప్రపోజల్ చేశారు, దాని ఎస్టిమేట్స్ కూడా వేసిన తర్వాత మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రభుత్వాలు అనేది అందరికి అవసరమేమో కానీ నాకు ప్రభుత్వం అవసరమేం లేదు. మెడలు కట్టి మెడలు వచ్చి పని చేపిస్తానే, వాళ్ళు శాంక్షన్ ఇస్తారా శాంక్షన్ ఇయ్యారా కాదు, ఎట్లా ఇప్పియాలో నాకు తెలుసు. మన ప్రజల అవసరాలను మాత్రం తప్పకుండా విస్మరించకుండా ఆ పని చేపించేటువంటి బాధ్యత నాది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా అది ఒక 4-5 టైమింగ్ ప్రకారం చూడండి. మొన్న కూడా చెప్పినవి కూడా వీలైన తొందరలో ఆ కార్యక్రమాలు కూడా తీసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు మరి ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి చిన్న చిన్న గల్లీలు, ఆ రోజుల్లో ఈ గల్లీలలో తిరిగేటప్పుడు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు. రోడ్లు సరిగా లేవు, సివరేజ్ లేదు, వాటర్ లైన్స్ కూడా అన్ని డ్యామేజ్ అయిపోయి నీళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నటువంటి రోజు. సరే ఏమి జరిగింది, ఏం చేసినాం అనేది మీ కళ్ళ ముందే ఉంది. నేను దాని గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. అయితే రీసెంట్గా కమిటీ పెద్దలందరూ బస్తీ పెద్దలందరూ వచ్చినప్పుడు కొంత మా బస్తీలో అన్సోషల్ ఎలిమెంట్స్, రెండోది ఈ ఆకతాయిలు అనే వాళ్ళందరూ అక్కడక్కడ తిరుగుతుంటారు. బస్తీల్లో మరి వచ్చిపోయే వాళ్ళు, బస్తీలో ఉన్నటువంటి ఆడపడుచులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఏదైనా మాట్లాడుతూ కూడా వాళ్ళ మీద రివర్స్ అవుతుంది అనేటువంటిది కూడా చెప్పినటువంటి సందర్భంలో మా కాలనీకి సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది. దాంతోపాటు తర్వాత సమస్యలు, కొంత డ్రైనేజీ చౌకేజ్ కావడం,
రెండోది కొన్ని వాటర్ లైన్స్ విషయంలో కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అవన్నీ ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి. వీలైనంత తొందరలో అవి కూడా మనం చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు మీకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారు 10 ఏళ్ళ అద్భుతమైనటువంటి పాలన మన కళ్ళ ముంగంటే చూసినాం. మన హైదరాబాదు, మన సనత్ నగరే కాకుండా మన బంధువులు, మనకు తెలిసిన వాళ్ళు, మన మిత్రులు కానివ్వండి, జిల్లాలలో ఉండే తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలలో ఏం జరిగిందో కూడా మన కన్నారా చూసినాం. 24 గంటల కరెంటు విషయంలో కానీ, తాగే నీళ్ళ విషయంలో కానీ, పంట పండించడానికి సాగునీళ్ళ విషయంలో కానీ చాలా అద్భుతాలు జరిగినాయి. దాంతోపాటు జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది. ప్రతి జిల్లాకు కొత్త ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కూడా కట్టినటువంటిది కూడా మీరు కన్నారా చూసారు. ఇక్కడనే మొన్న టీమ్స్ హాస్పిటల్, ఆ టీమ్స్ హాస్పిటల్ కూడా ఆ రోజు క్యాబినెట్లో కరోనా వైరస్ వచ్చినటువంటి సందర్భంలో క్యాబినెట్లో పెద్ద చర్చ జరిగింది, ఒక 7-8 గంటలు. ఆ రోజుల్లో వాస్తవ పరిస్థితి ఏంటంటే అసలు మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆక్సిజన్ లేదు. దాంతోపాటు మెడిసిన్ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భం. విశాఖ శివశక్తి నగర్ లో 2 వర్గాలుగా విడిపోయిన యువకులు కర్రలతో ఘర్షణకు దిగారు. ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తుంది. ఘటనలో 6గురిపై కేసు నమోదు చేశారు. మొత్తం 20 మందిలో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 3 మేజర్లు, 3 మైనర్లు ఉన్నారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9849009566. మా చిరునామా కీర్తి కంప్యూటర్స్,